సూర్యాపేట జిల్లాలోని ఏవిఎం ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుకున్న విద్యార్థి పట్ల ఉపాధ్యాయులు అమానుషంగా ప్రవర్తించారు. మహేష్ అనే వ్యక్తి అయ్యప్ప దీక్ష ధరించి పాఠశాలకు వెళ్లడంతో తనను కొట్టారని మహేష్ ఆరోపించారు. ఈ విషయంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అయ్యప్ప స్వాములు స్కూల్ ముందు నిరసన చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హిందూగా పుట్టడం వారు తప్ప, హిందువా లేడు తప్ప అంటే ఓన్లీ క్రిస్టియన్ స్కూల్ అని పెట్టిరా ఓటు పెట్టుకోవాలి రావద్దంటారట, కంగనాలు పెట్టుకోవద్దంటారట. అంటే హిందూ వ్యతిరేక స్కూలా ఇది? హిందూ వ్యతిరేక స్కూలా? దీనిపై మేము మా డిమాండ్ లేదంటే హెచ్ఎం మేడం స్వామివారు కాలు పక్కాలి, హెచ్ఎం మేడం సస్పెండ్ చేయాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యి సెకండ్ పీరియడ్ లెసన్ చెప్తుంటే బుక్ చూస్తున్నాం. కింద తలకాయ వస్తుందని బుక్ చూస్తున్నాం. కింద తలకాయ పెట్టి చూస్తున్నాం. అప్పుడు నేను పండుకుని అనుకుని గట్టి కొట్టింది వెనకనంగా. ఫస్ట్ తర్వాతకి నేను ఏం మాట్లాడలే, ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డా. నువ్వు మాల ఎందుకు వేసినావు, నువ్వు స్కూల్లో ఎందుకు వేసినావు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు. తర్వాతకి కాసేపు నిలబెట్టిర్రు, నిలబడ్డా. తర్వాతకి ఇక నేను అన్నం బెల్లు తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు. అలా ఒక మార్కు రావాలి నాకు. టీచర్ కాడికి కొట్టుకున్నా. మళ్ళీ ఎదురై నువ్వు ఎందుకు మళ్ళీ ఈ డ్రెస్ వేసుకొస్తున్నావు ఒకసారి చెప్పి అర్థం కాదని పట్ట